వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్, వెయిట్ లాస్ ప్రయత్నంలో భాగంగా జీలకర్ర వాటర్ బాగా పనిచేస్తుంది అని వింటూ ఉన్నాం సార్. అది పనిచేయాలంటే అది చేస్తూ ఖచ్చితంగా నెల రోజులు పాటిస్తూ ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఏం తినాలి, ఏం తినకూడదు, ఈ జీరా వాటర్ ని ఏ విధంగా తీసుకోవాలి, తీసుకుంటే అది ఎలా మన ఇంటర్నల్ గా పనిచేస్తుంది? జీరా తోటి వెయిట్ లాస్ అవుతుందని ఇంతకు ముందు వీడియో కూడా చేసినాం Yes, మనం. మీరు sir. ఇప్పుడు జీరా వాటర్ అడుగుతున్నారు. దాని ముందు నేను కూడా ఒకటి చెప్తాను. నేను ఒక వీడియోలో షాయి జీరా వాడండి అని చెప్పిన. నల్ల జీలకర్ర షాజీరా బిర్యానీలో యూస్ చేస్తారు. బిర్యానీలో యూజ్ చేస్తారు. దాంతో కూడా వెయిట్ లాస్ అవుతారు. అవునా ఇప్పుడు ఈ sir? జీలకర్ర మనం బిర్యానీలో వాడుతున్నామా లేదా? వాడుతున్నాం కదా. ఎస్ మళ్ళీ వెయిట్ లాస్ అవ్వాలి కదా బిర్యానీ తింటే. మరి అవునా కదా. ఎస్ అయితే ఏంటంటే ఏదైనా వస్తువు ఉందంటే దానికి యూజ్ చేసే ప్రక్రియ కూడా ఇంపార్టెంట్. అది సార్. అవును. ఇప్పుడు నేను జీలకర్ర వాటర్ తాగుతా, నూడల్లు తింటా, పిజ్జాలు తింటా, బర్గర్లు తింటా, మందు తాగుతా, సిగరెట్లు కాలుస్తా అంటే వెయిట్ లాస్ అవుతుందా? కాదు. ఎస్ అది అయితే ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అవును అర్థం sir. చేసుకోరు. ఇప్పుడు నాకు చెప్తారు కొందరు, ఇప్పుడు మీరు ఇట్లా చెప్పారు కదా, నేను తాగుతూనే తాగు, ఉన్నాను. ఏం తగ్గుతుంది, ఏం తగ్గట్లేదు. కొందరైతే గిలాస్ ఇట్లా తాగి కింద పెట్టంగా ఎక్కడ తాగినా ఎక్కడ? తగలేదు. అరే మ్యాజిక్ ఆ జాదు ఏమన్నా. Yes, అవునా sir. కదా? అది అవును. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటి? డైలీ 8 గంటలు పడుకోండి. ఓకే సార్. మినిమం 8 గంటలు పడుకోండి. ఎట్ ఎ స్ట్రెచ్ పడుకోండి. ఇట్లా నైట్ నేను 5 గంటలు పడుకుంటా, పిల్లలు స్కూల్ కి పోయినాక అన్ని పనులు చేసినాక 2 గంటలు పడుకుంటా అంటే పని నడవదు. స్పెషల్లీ sir. లేడీస్ కంటిన్యూ పని ఉంటది వాళ్ళకు, అవును సార్. రెస్టే ఉండదు. ఆ రెస్ట్ ఉండేసరికి తినుడు అయిపోతుంది. స్ట్రెస్ ఈటింగ్ అంటారు దాన్ని. ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం రోజు ఇంత పని చేసినా నేను, ఇప్పుడు నాకేమైనా మంచి తిండి కావాలి అనేసి ఉంటది కదా. అవును సార్. అలసిపోగానే అబ్బా అది తినాలి ఇది తినాలి ఇంకెక్కువగా తింటూ ఉంటాం. ఎక్కువ తింటాం. Yes. అది చెయ్యొద్దు. రెస్ట్ అట్ స్ట్రెచ్ ఉండాలి. ఓకే సార్. రోజుకి అరగంట ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మళ్ళా బయట వస్తు తినకండి. ఓకే సార్. ఇంటికాడ ఉండండి, ఇంటికాడ తినండి. ఓకే సార్. ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. 3 పూటలు సగం సగం. టమ్మీ ఫుల్ గా ఉండకూడదు. ఎప్పుడు ఉండొద్దు. జీరా వాటర్ తీసుకుంటున్నా కూడా. జీరా వాటర్ తీసుకుంటే కూడా ఉండొద్దు. ఓకే సార్. ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినాలి. జీలకర్ర మీరు ఏం చేయండి అంటే ఒక 250 గ్రామ్స్ తీసుకోండి. ఓకే సార్. పావు కేజీ 250 గ్రామ్స్ తీసుకోండి. దాల్చిని చెక్క 50 గ్రామ్స్ తీసుకోండి. ఓకే సార్. ఇవి 2 గ్రైండ్ చేసుకొని పౌడర్ తయారవుతుందా? రోజు మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళలో ఈ పౌడర్ 1 స్పూన్ వేసి తాగండి. ఓకే సార్. మీకు జర వెయిట్ లాస్ కి హెల్ప్ఫుల్ ఉంటుంది. 1 మంత్ గమనించారా సార్? మరి ఇమీడియట్ గా మా వ్యూయర్స్ అంతా కూడా అడుగుతూ ఉంటారు ఎన్ని రోజుల్లో రిజల్ట్ అని. మీరు ఎన్ని రోజులు అంటుండ్రు? ఇప్పుడు ఈ వీడియో పాజ్ చేసి కూడా చేసి తాగేటోళ్ళు ఉంటారు. అరే వీడియో ఖతం అయినప్పుడు వరకు తగ్గిందా లేదా? టైం పడుతుంది. ఎవరికైనా టైం పడుతుంది. అవునా కాదా? ఒకసారి మీ 10 ఏళ్ల క్రితం ఫోటో తీసి చూసుకోండి. అరే నేను ఇంత బక్కగా ఉండే నా 10 ఏళ్ల ముందు అనేసి అనిపిస్తుంది. అంటే 10 ఏళ్ళ ఇంత ఫైలాయించారు కదా. ఇప్పుడు మళ్ళా ఆ సర్ఫేస్ ఏరియా తగ్గడానికి టైం అయితే అవుతుంది కదా. అవునా కాదా? మళ్ళా ఇదైతే ఒకటి చెప్పి ఖచ్చితంగా మార్నింగ్ తీసుకోవాలి ఎవరైనా, లేడీస్ జెంట్స్. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తా. ఏంటి సార్? థైరాయిడ్ వ్యాధితోటి, పిసిఓడి వ్యాధితోటి చాలా మంది బాధపడుతారు. అవును సార్. వాళ్ళకు కూడా ఫుల్ బరువు పెరుగుతుంది. వాళ్లకు చాలా మంది అంటారు అరే ఏంది ఎంత చేసినా మాకు తగ్గుతలేదు. అవును సార్. వాళ్ళు ఏం చేయాలంటే 100 గ్రాములు నల్ల జీలకర్ర, షాజీరా మీరు అన్నట్టు సార్. ఓకే 100 గ్రాములు 100 గ్రాములు నార్మల్ జీరా, 100 గ్రాములు సోంపు, 300 గ్రాములు అయిందా? ఇది మంచిగా పొడి చేసుకోండి. ఓకే సార్. మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి తాగండి. ఓకే సార్. వెయిట్ లాస్ కి బెనిఫిట్ ఉంటది. పీసీఓడికి బెనిఫిట్ ఉంటది. ఓకే సార్. థైరాయిడ్ కి బెనిఫిట్ ఉంటది. మెటబాలిక్ యాక్టివిటీ పెరుగుతుంది బాడీలో. ఓకే. వేడి నీళ్ళు వేసుకొని కలుపుకొని తాగండి. ఓకే. మళ్ళా దాంతో పాటు హోమియోపతి మందులు వాడండి. థైరాయిడ్ పూర్తిగా తగ్గిపోతుంది. పీసీఓడి పూర్తిగా తగ్గిపోతుంది. ఇప్పుడు కొందరు ఏం చెప్తారు, ఒక్కసారి పీసీఓడి వచ్చిందంటే తగ్గదు, లైఫ్ లాంగ్ మెడికేషన్ తీసుకోవాల్సిందే అంటారు. ఇప్పుడు అమ్మాయిలు వస్తారు, టీనేజర్స్ వస్తారు, 28, 29, 30. దాని వల్ల పిల్లలు పుట్టకపోవడం, బరువు పెరిగిపోవడం. సార్ మాకు ఇది గర్భసంచి పక్కకు ఎండకోశనాలు ఉంటాయి కదా, దాని మీద వాటర్ బబల్స్ అయిపోయినాయి మాకు. వాటర్ బబల్స్ అయిపోయినాయి, అవి పోవాలి. అదే పిసిఓడి. అందరికి వాటర్ బబల్స్ తెలుసు. పిసిఓడి అంటే చాలా మందికి తెలియదు. వాళ్ళకు కూడా బరువు మస్తు పెరుగుతుంది. వాళ్ళు కూడా ఇది చేయాలి. వాళ్ళకి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అయితే ఇది చేయండి. మళ్ళా ఇంకోటి ఒక హోమియోపతి మందు చెప్తా.
ఫైటో లెక్క అనేసి హోమియోపతి మందు ఉంటది. ఓకే 3 సార్. కిలో నుంచి 5 కిలోలే తగ్గాలనుకోండి హ్మ్. మీ బరువు. డైలీ 30 చుక్కలు హ్మ్. ఫైటో లెక్క బెర్రీ 10 m పొటెన్సీ లిక్విడ్ ఫార్మ్‌లా ఓకే సార్. గోరువెచ్చని నీళ్ళేసుకోండి. హ్మ్. తాగండి. ఓకే సార్. ఇప్పుడు చెప్పిన ఏదైతే మెడిసిన్ ఉందో అది తీసుకుంటూ ఆ జీరా, ఈ రెమెడీ, ఈ టిప్స్ ఫాలో అవుతే గనుక జీలకర్ర మనం 2 చోట్ల చూసినాం ఇప్పుడు ఎట్లా యెస్ సార్. వాడాలి అనేసి. అవును సార్. ఇట్లా అది. వాడి మీరు చూడండి. మీకెంత బెనిఫిట్ ఉంటది మీరు చూడండి. ఓకే సార్. అంటే ఇలాంటి వాడడం వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా సార్? ఐ హ్మ్. మీన్ జీలకర్ర రోజు రెగ్యులర్‌గా వేడి నేను చేయడం ఒకటి అలాంటివి. చెప్తాను మేడం. హ్మ్. దాల్చిని చెక్క మనం రెగ్యులర్ వాడుతూ వాడతాం. ఉంటాం. జీలకర్ర రెగ్యులర్ వాడతాం. యెస్ సార్. ఏం సైడ్ ఎఫెక్ట్ అయితది దానికి? అదే కంటిన్యూయస్‌గా అవునా కాదా? అవును సార్. ఆ! ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో, ఇప్పుడు చెప్పిన విధానం అయితే మేము ఖచ్చితంగా నెల రోజులు ఫాలో అయ్యి రిజల్ట్ అయితే ఖచ్చితంగా గమనిస్తాము సార్. ఇంకా ఏమైనా వేలో మనం ఫాలో అవుతే గనుక ఇంకా బెస్ట్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంకోటి అంటారా? చెప్తాను నేను కావాలంటే. ఇప్పుడు ఓకే. కాన్‌స్టిపేషన్ ఉందనుకోండి. హ్మ్. మలబద్ధకం. ఓకే. మళ్ళా దాంతో పాటు బరువు ఎక్కువుండడం. యెస్. మలబద్ధకం కూడా మనకి వెయిట్ కూడా గోరువెచ్చని పెరుగుతుంది. గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. హ్మ్. 1 గిలాస్ తీసుకోండి. ఓకే. నిమ్మకాయ ఉంటది కదా! కోసేయండి. సగం చేయండి దాన్ని. హ్మ్. మొత్తం సగం పిండేసేయండి. ఓకే. హాఫ్ చెంచా జీలకర్ర పౌడర్ హ్మ్. ఏసేయండి దాంట్లో. హ్మ్. కలపండి. రోజు తాగండి. ఓకే. మలబద్ధకం కూడా హెల్ప్ అయితది. వెయిట్ లాస్‌కి వెయిట్ కూడా లాస్‌కి కూడా హెల్ప్ అయితది. ఓకే. బెస్ట్ అట్లా రిజల్ట్స్. ఇన్ని చెప్తున్నాను నేను మీకు. జీలకర్ర యూసేజెస్ మీకు చెప్తే మీరు కూడా షాక్ అయితారు. హ్మ్. మెటబాలిక్ యాక్టివిటీ పెంచుతది. హ్మ్. హ్మ్. డయాబెటిస్‌లో హెల్ప్ చేస్తది. హ్మ్. బీపీ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి హెల్ప్ చేస్తది. బరువుకైతే మనకు తెలుసు. వండర్స్ చేస్తదది. ఓకే సార్. అవునా కాదా? ఓకే. అయితే ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ హోమ్ రెమెడీ ఇది. చాలా యూజ్‌ఫుల్ ఉంటది. మీకు ప్రాబ్లమ్ ఉన్నా లేకున్నా మీరు రెగ్యులర్‌లీ తాగితే కూడా అది మీ హెల్త్‌కి మంచిగుంటది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నేను చాలా మందికి అడ్వైస్ చేస్తా. హ్మ్. ఇప్పుడు మన క్లినిక్‌కి షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, నరాల నొప్పులు యెస్. వాళ్ళందరూ అవును. వస్తారు కదా! వస్తూ ఉంటారు. ఆళ్ళకి చెప్తా నేను. ఆళ్ళతో అటెండర్‌లు వస్తారు కదా! హ్మ్. ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు మీకేం డౌట్ వచ్చింది? అరే! ఏమైనా హ్మ్. సైడ్ ఎఫెక్ట్ ఉంటదా? ఉంటాయా అటెండర్ రోజు తాగడం వల్ల? ఆళ్ళకి అడుగుతారు మనకు. హ్మ్. ఇలా ఇవన్నీ చేస్తే ఈ మందులు తీసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటదా? మీరు కూడా తాగండి ఏం కాదు అంటాను. ఆహా! యెస్. ఎందుకంటే మనకు బెనిఫిటే ఉంటది. హ్మ్. యెస్. బెనిఫిట్ కాకుండా ఇంకేం ఉండదు దాంతో. యెస్. దట్ టూ అందులో మనం రెగ్యులర్‌గా కొన్ని తరాల నుంచి వాడుతున్న జీలకర్ర కాబట్టి హ్మ్. సైడ్ ఎఫెక్ట్స్ అయితే డెఫినిట్‌గా ఉండవనే సార్ కూడా చెప్తున్నారు. ఇంకా ఏమైనా హెల్త్ సమస్యలున్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. డెఫినైట్‌లీ సార్. థాంక్ యూ సో మచ్ సార్. వాల్యుబుల్ టిప్స్ అని చెప్పుకోవచ్చు. అది కూడా చాలా సులువుగా చేసుకునే టిప్స్. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెగ్యులర్‌గా ఫాలో అయ్యే టిప్స్ మాకు మా వ్యూయర్స్‌కి అందించినందుకు చాలా థాంక్ యూ సార్. నమస్తే.